హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్లో హెల్ప్ అయ్యేటటువంటి 10 ఇంపార్టెంట్ సెంటెన్సెస్ని నేర్చుకోబోతున్నాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్. నేను తొందరపడి నిర్ణయం తీసుకోవాలనుకోవడం లేదు. నేను తొందరపడి నిర్ణయం తీసుకోవాలనుకోవడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ రష్డ్ డెసిషన్స్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ రష్డ్ డెసిషన్స్. సో ఇక్కడ రష్డ్ డెసిషన్స్ అంటే తొందరపాటు నిర్ణయాలు. సెకండ్ ఎగ్జాంపుల్. అతని భయాలని వదిలేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని భయాలని వదిలేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో హీస్ ట్రైంగ్ టు లెట్ గో ఆఫ్ హిస్ ఫియర్స్. హీస్ ట్రైంగ్ టు లెట్ గో ఆఫ్ హిస్ ఫియర్స్. సో ఇక్కడ లెట్ గో ఆఫ్ అంటే వదిలేయడం అనమాట. థర్డ్ ఎగ్జాంపుల్. మన చేతిలో ఉన్న విషయాలపై దృష్టి పెడదాం. మన చేతిలో ఉన్న విషయాలపై దృష్టి పెడదాం. దీన్ని ఇంగ్లీష్లో లెట్ us focus on what we can control. Let us focus on what we can control. ఫోర్త్ ఎగ్జాంపుల్. ఆమె ఎవ్వరిని నొప్పించకుండా మాట్లాడాలనుకుంటుంది. ఆమె ఎవ్వరిని నొప్పించకుండా మాట్లాడాలనుకుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ వాంట్స్ టు టాక్ విదౌట్ హర్టింగ్ ఎనీ వన్. షీ వాంట్స్ టు టాక్ విదౌట్ హర్టింగ్ ఎనీ వన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ విదౌట్ హర్టింగ్ ఎనీ వన్ అంటే ఎవరిని నొప్పించకుండా. ఫిఫ్త్ ఎగ్జాంపుల్. పరిస్థితి ఏదైనా ప్రశాంతంగా ఉండడానికి నిర్ణయించుకున్నాను. పరిస్థితి ఏదైనా ప్రశాంతంగా ఉండడానికి నిర్ణయించుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ చూసింగ్ టు స్టే కామ్ నో మ్యాటర్ వాట్. ఐఎమ్ చూసింగ్ టు స్టే కామ్ నో మ్యాటర్ వాట్. సో ఇక్కడ ఐఎమ్ చూసింగ్ టు స్టే కామ్ అంటే ఒక విధంగా అంటే ప్రశాంతంగా ఉండడానికి నిర్ణయించుకున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్. వారు అన్నీ సిద్ధం చేస్తారు. వారు అన్నీ సిద్ధం చేస్తారు. దీన్ని ఇంగ్లీష్లో దే విల్ గెట్ ఎవ్రీథింగ్ రెడీ. దే విల్ గెట్ ఎవ్రీథింగ్ రెడీ. సెవెంత్ ఎగ్జాంపుల్. మీరు వెళ్ళే ముందు దీనిని పూర్తి చేయాలి. మీరు వెళ్ళే ముందు దీనిని పూర్తి చేయాలి. దీని ఇంగ్లీష్లో యూ నీడ్ టు ఫినిష్ ఇట్ బిఫోర్ యూ లీవ్. యూ నీడ్ టు ఫినిష్ ఇట్ బిఫోర్ యూ లీవ్. ఎయిత్ ఎగ్జాంపుల్. సమాచారం వచ్చిన వెంటనే మీకు చెబుతాను. సమాచారం వచ్చిన వెంటనే మీకు చెబుతాను. దీని ఇంగ్లీష్లో I will update you once I get the information. I will update you once I get the information. నైన్త్ ఎగ్జాంపుల్. మీరు వస్తున్నప్పుడు నాకు చెప్పండి. మీరు వస్తున్నప్పుడు నాకు చెప్పండి. దీన్ని ఇంగ్లీష్లో let me know when you are on your way. Let me know when you are on your way. సో ఫ్రెండ్స్, ఇక్కడ when you are on your way అంటే మీరు వస్తున్నప్పుడు. లాస్ట్ ఎగ్జాంపుల్. ఇది పూర్తి చేసి మీకు కాల్ చేస్తాను. ఇది పూర్తి చేసి మీకు కాల్ చేస్తాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ ఫినిష్ దిస్ అండ్ కాల్ యూ బ్యాక్. ఐ విల్ ఫినిష్ దిస్ అండ్ కాల్ యూ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఇలా సెంటెన్స్ సిస్టమ్ మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో వాటిని ఈ విధంగా అయితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.